అభిప్రాయం అర్థమైంది. ఎస్, వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇందాక ఏంటి సార్ ఏదో పేరు చెప్పారు, ఎవరో చనిపోయారు వైసీపీ కార్యకర్త ఈ మధ్య అని ఆయన ఏదో పేరు చెప్పాడు సార్. సాల్మన్ అనో మోహన్ రెడ్డి సాల్మన్ అనో ఎవరు అన్నారు. ఆయనకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. చనిపోయిన వ్యక్తి పేరు సాల్మన్, ఈయన సల్మాన్ అని చెప్పేసి అతను మేం చంపామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళ గొడవలు ఏంటో వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇక మరొక విషయం ఏంటంటే అండి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఇంటర్నల్ సర్వేలు అని చెప్తాం. ఎలా వచ్చాయి సార్ మీకు ఆ ఇంటర్నల్ సర్వేలు? మా దగ్గర కూడా రాలేదు, కేఎస్ ప్రసాద్ గారి దాకా ఎలా వచ్చాయో మరి. ప్రసాద్ గారి మాటలు ఎలా ఉంటాయంటే, కావాలంటే నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అమరావతి, మనం తిరుగుదాం చూద్దాం అన్నారు. మరి 2 రోజులు కాదు, ఇదే ఏఎన్ఎన్ న్యూస్లో మన మధ్య డిబేట్ జరిగి 15 రోజులు అయ్యింది. ఆయన మాత్రం హైదరాబాద్లో అదే ఇంట్లో కూర్చున్నారు. ఆయన మాటలు మాత్రం ఇలా చెప్తా ఉంటారు అనమాట. మరొకటి ఏంటంటే, మనం ఏఎన్ఎన్ న్యూస్ వేదిక కానీ అనుకున్నాం ఏమని, ఎవరినైనా కానీ మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం ఇక నుండి అని. అదే పాటిస్తా ఉన్నా. కేఎస్ ప్రసాద్ గారిని గారు అని అంటా ఉన్నాను నేను. అలాగే ఈయనకు నచ్చని ఛానల్ అనేది తప్పేలా ఛానల్ అంటే కరెక్టా? అది ఒక ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్స్ తప్పేలా ఛానల్స్ అంటే కరెక్టా లక్ష్మీనాథ్ గారు? మీరు కూడా ఇందాక ఏదో ఒక సాక్షి ఛానల్ అని ఒక డైరెక్ట్గా ఒక మాట ఏదో అన్నారులే సార్, దానికి అనుంటారులే. ఇప్పుడు వరకు అయితే హుందాగానే జరిగింది కదా సార్, 3 వరకు అయితే హుందాగానే జరిగింది కదా. టాపిక్ మీద ఊరుకోడు కదా. ఎందుకు సార్ ఆ మాటలన్నీ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ఎందుకంటాడు ఇలాంటి మీరు సాక్ష్యం మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలా? నేను చెప్పా ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారండి వంశీ మీరు? తపేలా ఛానల్ అంటే ఏంటో చెప్పండి, నాకు తెలీదు. నువ్వు మళ్ళీ చెప్తున్నావు, నువ్వు అంటే మర్యాద ఉండదు, నువ్వు అంటే మర్యాద ఉండదు చెప్తున్నా. అంటే మర్యాద ఉండదు. ఏం చేస్తావు? చేసి చూపించగలను, ఊరికి ఆవేశపడకు. ఏం చేయాలో చేసి చూపించగలను. మంచి మర్యాద. వంశీ గారు ప్రసాద్ గారు చూపిస్తా అన్నాడు. వస్తున్నాను, 3 వీడియో ఛానల్స్ వస్తున్నా, 3 ఛానల్స్ వస్తున్నా, ఎలా 3 ఛానల్తో వస్తున్నా, ఎలా కూడా చూద్దు కానీ వస్తాను. ఏం కలవరకండి, వచ్చి తీరుతా వచ్చినా కూడా ఏం టెన్షన్ పడకండి. నేను చాలా రోజులతోనే వస్తున్నా. కోఆర్డినేటింగ్ ప్రోగ్రామ్ నీకు సమానం చెప్పండి, రాష్ట్ర ప్రజలకు సమానం చెప్పాల్సి వస్తున్నా. మీకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నోటికి చెప్పాలి. నేను ఖచ్చితంగా ప్రజలకు జనబౌళిలో తెలుస్తా. నువ్వు చెప్పాలి. చిన్నపిల్లడు పాలు తాగు, ఇంట్లో బొడ్డు కత్తిరించలే. ఇంకా ఇంటికెళ్ళి చూసుకో. తపేలా ఛానల్ అంటే నువ్వు పుచ్చకాయలు తాగంటే తపేలా ఛానల్ డబ్బులు ఇచ్చుకుని స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం కాదు. సబ్జెక్ట్ మాట్లాడదామంటే సబ్జెక్ట్ మీద మాట్లాడే చేత కాదు, వాత కాదు. పులు అంటే పొలం వేసుకుని వచ్చేస్తే ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్లడివి పాలు తాగి బొచ్చు. సబ్జెక్ట్ లేకుండా ప్రసాద్ గారు వంశీ గారు ఇప్పటి వరకు సమయం పాటించారు చక్కగా. వ్యక్తిగతంగా ఒక ఇప్పటి వరకు సమయం పాటించారు. మంచి మర్యాద లేదా? వంశీ గారు టాపిక్ మీద ఉండగలదా? ప్రసాద్ గారు మీకు ఇస్తాను. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు టాపిక్ మీద చాలా సమయం ఉంది. ఫ్రస్ట్రేట్ అవగా ఏం చేస్తారు? తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటది. నీకు మళ్ళీ చెప్తున్నా, తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్క నిమిషం. వ్యక్తిగతాలు దిగితే వ్యక్తిగతాలతో అన్నం చేసేస్తా. వ్యక్తిగతం గురించి మర్యాదించి పుచ్చుకో. దయచేసి ఆగండి, సమయం తక్కువ. ప్రసాద్ గారు దయచేసి ఆగండి.
వంశీ గారు ఆగండి, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ప్లీజ్ దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు ఇస్తాను. ప్రసాద్ గారు వంశీ గారు ఇస్తాను. ఆగండి, సమయం ఒక్క నిమిషం ఆగాలి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆయన మాట్లాడితే కేఎస్ ప్రసాద్ గారు కాన్స్టిట్యూషన్ గురించి, ఆర్టికల్స్ గురించి అయ్యో చెప్తూ ఉంటారండి. అయ్యి ఒక ప్రొఫెసర్ గానో, ఒక పెద్ద వ్యక్తి గానో అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు మీకు ప్రతిపక్ష హోదా రాలేదు అంటే 18 సీట్లు కూడా రాలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు కాబట్టి ఇవాళ కుటుంబ ప్రభుత్వం ప్రతిపక్ష సామాన్య అది సామాన్యులకు అర్థం కాదు కాబట్టి, అదే మేధావితో మాట్లాడి మీరు నిజంగా కాన్స్టిట్యూషన్ గురించి కానీ మీరు మాట్లాడేది నిజం ఉంటే మేము కూడా హర్షిస్తాం. 2 సీట్లు నేను చెప్పండి, మీరు ఇందాక మీరు ఇతర వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి వాళ్ళు తెర మీద టెలికాస్ట్ చేసేస్తారు మీరు తీసుకొచ్చి. కానీ మీ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చేస్తే మిగతా వాళ్ళని హరణం చేసేస్తారు, నాశనం చేసేస్తారు. కృష్ణవేణి గారు రైట్. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు ఇక అదాపి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఉంటారు వ్యక్తిగత జీవితాల జోలికి వచ్చి. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చెప్పండి. ఏంటి ఒక్క పాయింట్ అంటున్నారు చెప్పండి. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక్క పాయింట్ అన్నారు, ఒక్క పాయింట్ చెప్పండి. వంశీ గారికి చెప్పండి. వంశీ గారికి ఏం చెప్తున్నానంటే, చిన్న వయసు, ఎదిగే వయసు, టాలెంట్ ఉంది, దాన్ని డైవర్ట్ చేసి పెద్దోళ్ళ జోలికి పోయి అనవసరంగా, అంటే పెద్దోళ్ళ జోలికి అంటే వయసులో పెద్దోళ్ళను మనం తగ్గించి మాట్లాడితే బయట చూసే వాళ్ళు మనం తక్కువగా చూస్తారు. నీ స్థాయిని నువ్వే తగ్గించుకున్నోని అవుతావనే ఉద్దేశంలో వంశీ గారు మీరు చాలా కృష్ణవేణి గారు ఆగండి. కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడారు. రైట్. చర్చించుకోవడానికి కదా, చర్చించినప్పుడు మీ టాలెంట్ రైట్. మీ అభిప్రాయాలు అర్థమైనయే. ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు టాపిక్ మీద డైరెక్ట్ గా కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. బాగుంటుంది సార్ మీతో డిబేట్ భలే ఉంటుంది. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా మనం పడాలి. మీరేమో తిరిగి ఆల్కేస్ కవరింగ్